నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం దిశగా కీలక పరిణామాలు. సొంత పార్టీ నేతలే అసంతృప్తితో చైర్మన్ ను గద్దె దించేందుకు వ్యూహాలు. విజయనగరం జిల్లాలోని కొత్త వెలగాడులో ఫారం పాండ్లను ప్రారంభించిన మంత్రి కొండపల్లి. భూగర్భ జలాలను కాపాడేందుకు ఫారం పాండ్లు సహకరిస్తాయని రైతులకు సూచన. విజయనగరం జిల్లా కోటక్కి చెక్ పోస్ట్ వద్ద పెద్ద మొత్తంలో గంజాయిను స్వాధీనం చేసుకున్న పోలీసులు. పరారైన నిందితులను సాంకేతిక ఆధారంగా పట్టుకున్నామని తెలిపిన ఎస్పీ. విజయనగరం జిల్లాలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా అమాయకులు సైబర్ నేరాల బారిన పడి డబ్బును పోగొట్టుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని సంతకవిటిలో ఓ వ్యాపారితో సహా 3 సైబర్ నేరగాళ్ల వలలో పడి దాదాపు ₹1,00,000 వరకు నష్టపోయారు. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది సైబర్ క్రైమ్. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువైపోయాయి. బాధితులను మోసం చేయడానికి సైబర్ మోసగాళ్లు పలు రకాల మోసాలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని సంతకవిటిలో సైబర్ నేరం వెలుగు చూసింది. పొట్నూరు శ్రీనివాసరావు అనే వ్యాపారికి ఏఎస్ఐ నంటూ సైబర్ నేరగాడు ఫోన్ కాల్ చేశాడు. తాను సంతకవిటి ఏఎస్ఐగా కొత్తగా విధుల్లోకి వచ్చానని, ఎస్ఐ కుమారుడికి హెల్త్ బాగోలేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో జాయిన్ చేశారని, అర్జెంటుగా డబ్బులు పంపించమంటూ ఎస్ఐ అడిగారంటూ ఆ వ్యాపారిని నమ్మించాడు. వ్యాపారి తన వద్ద ఉన్న ₹12,000 ఫోన్ పే చేయగా అవి సరిపోవంటూ ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలని సదరు ఏఎస్ఐ కోరడంతో మరో 2 ఫోన్ నెంబర్లను ఏఎస్ఐకి ఇచ్చాడు ఆ వ్యాపారి. ఏఎస్ఐని అంటూ వారిరువురికి ఫోన్ చేసి సేమ్ టు సేమ్ కట్టు కథ అల్లి మా కానిస్టేబుల్ తో క్యాష్ పంపిస్తానని చెప్పడంతో ఒకరు 15,000, మరొకరు 70,000 ఫోన్ పే చేశారు. మొత్తం 97,000 క్యాష్ ఎంతకీ వారికి అందకపోవడంతో ముగ్గురు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆరా తీయగా నకిలీ ఏఎస్ఐ ఉచ్చులో పడ్డామని తెలుసుకుని కంగు తిన్నారు. వెంటనే విజయనగరం సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించి సంతకవిటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని వైసీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజయ్ కృష్ణ రంగారావు నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చైర్మన్ గా ఎన్నుకునేందుకు తామంతా బేషరతుగా మద్దతు ఇస్తామని వైసీపీ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమ వర్గం కౌన్సిలర్లు చేజారిపోకుండా చూసుకునేందుకు 2 పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ అసమర్థత కారణంగా మున్సిపాలిటీలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని, ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు స్పష్టం చేశారు. 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఆర్వి సుజయకృష్ణ రంగారావును విశాఖలో ఆయన నివాసంలో కలిసి బేషరతుగా మద్దతు పలికారు. తమ పార్టీకి చెందిన చైర్మన్ ఆ పదవికి అర్హుడు కాదని, కూటమి ప్రభుత్వం బొబ్బిలి పట్టణాభివృద్ధికి సహకరిస్తున్నా చైర్మన్ అడ్డుకోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా వంగర మండలం కేంద్రంలో కేజీబీవీ పాఠశాల విద్యార్థులు సమస్యల నడుమ చదువు సాగిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల ఆవరణలో ఉన్న డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారడం వలన అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. విజయనగరం జిల్లాలోని వంగర మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాల వద్ద డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారైంది. విద్యార్థుల వాడుకు నీరు బయటకు వెళ్లేందుకు ఆస్కారం లేకపోవడంతో పాఠశాల పరిసర ప్రాంతాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీనివలన అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గత ఏడాది డిసెంబర్ 12న ఉపాధ్యాయులు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్కు వినతిపత్రం అందజేశారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. విజయనగరం పట్టణంలోని బాబామెట్ట వద్ద ఉన్న ఖాదర్ బాబా దర్బార్లో సోమవారం రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఎండి ఖలీల్ బాబు ఆధ్వర్యంలో 30 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల ముగింపు సందర్భంగా ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యావత్ ప్రపంచ ఇస్లాం మత ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మార్చి 2వ తేదీన మొదలైన రంజాన్ మాసం తొలి రోజు నుంచి 30 రోజుల పాటు ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలను ఆచరించారు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఆహారం భుజించకుండా, మంచినీళ్లు కూడా త్రాగకుండా రోజుకి 5 మార్లు నమాజు చేస్తూ కఠోరమైన నియమాలతో రంజాన్ ఉపవాస దీక్షలను పూర్తి చేసుకున్న ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ పండుగను అత్యంత ఘనంగా జరుపుకున్నారు.
విజయనగరం బాబామెట్ట ఖాదర్ బాబా దర్గా వద్ద గల మసీదులో ముస్లిం సోదరులు నమాజు చేశారు. రంజాన్ మాసం ప్రారంభం రోజు నుంచి సూఫీ షహన్షా హుజూర్ హజరత్ సయ్యద్ ఖాదర్ వలి దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి డాక్టర్ ఎండి ఖలీలుల్లా నేతృత్వంలో దర్బార్లో ప్రతి ఏటా నిర్వహించినట్టుగానే ఉపవాస దీక్షాపరులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించారు. సోమవారం రాత్రి కూడా దర్బార్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఖలీలు బాబు మాట్లాడుతూ ప్రేమ, మానవత్వం, సోదర భావానికి రంజాన్ ఒక ప్రతీకని సందేశమిచ్చారు. దర్బార్లో జరిగిన రంజాన్ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. రంజాన్ మాసంలో 30 రోజులు కఠోర ఉపవాస దీక్ష అనంతరం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఈరోజు భారతదేశంలో పుణ్య పవిత్ర రంజాన్ పండుగను మరి ప్రతి ఒక్క ఇండియన్ ముస్లిం ఈరోజు అత్యుత్సాహంతో చాలా భక్తిభావంతో చేస్తున్నారు. అలానే సూఫీ పరమ పుణ్యక్షేత్రం, అనాథల ఆకలి క్షేత్రం హజరత్ ఖాదర్ వలీ బాబా వారి పుణ్య సన్నిధిలో ఈరోజు ఉదయం నమాజ్ అనంతరం మరి విశ్వశాంతి కోసం ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం రంజాన్ పురస్కరించుకొని మరి ఈ ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు అన్నదానం చేస్తున్నాం. పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా భారతీయులందరూ ఆయుర ఆరోగ్యాలతో, సకల సంపదలతో, మానసిక ప్రశాంతతతో చల్లగా ఉండాలని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాం. ఫారం పాండ్లు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయడానికి, వ్యవసాయానికి ఉపయోగపడే నీటిని అందించడానికి ఒక మంచి మార్గమని, ఈ పద్ధతి ద్వారా కరువును ఎదుర్కోవటానికి, వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని కొత్త వెలగాడ గ్రామంలో మంత్రి ఫారం పాండ్ల నిర్మాణాలను ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం కొత్త వెలగాడ గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన ఫారం పాండ్స్ ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫారం పాండ్స్ నిర్మాణం చక్కగా చేసిన మహిళా ఉపాధి వేతనదారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందించారు. అనంతరం ఉపాధి వేతనదారులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫారం పాండ్స్ నిర్మాణం వల్ల భూగర్భ జలాల స్థాయి పెరుగుతుందని అన్నారు. వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం ద్వారా కరువును ఎదుర్కోవడానికి, ఎండాకాలంలో నీటి కొరతను నివారించడానికి సహాయపడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఫారం పాండ్ల నిర్మాణానికి ప్రోత్సాహం అందించడమే కాకుండా రైతులకు శిక్షణను కూడా అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్వి రమణమూర్తి, ఉపాధి హామీ ఏపీఓ సుందర్రావు, గంట్యాడ మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు, రాష్ట్ర కొప్పల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ అల్లు విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ దాలమ్మ, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, ఉపాధి వేతనదారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మౌలిక వసతులు కల్పించాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ప్రవాసాంధ్రుల వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మంత్రి బొండపల్లి మండలంలో వివిధ గ్రామాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు సామాజిక పింఛన్ మొత్తాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి ప్రభుత్వం తరపున పింఛన్ మొత్తాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అసహాయులైన వారికి చేయూత అందించాలనే సదుద్దేశంతో రాష్ట్రంలో పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు. కొత్తవలస గ్రామంలోని 420 మందికి ప్రతి నెల పింఛను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన పేదల దినోత్సవంగా ప్రకటించి పింఛనుదారుల కష్టసుఖాలు తెలుసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలుసుకుని వారి నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ సంబంధ సమస్యలపై పలువురు వినతులు అందజేయగా సమస్య పరిష్కారం కోసం తెలిపేందుకు సంబంధిత వీఆర్ఓ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి, ఎంపీడీఓ గిరిబాల, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా 1వ తారీఖున ప్రతి శాసనసభ్యులు, ప్రతి మినిస్టర్ కానీ, లేకపోతే ఈరోజు ముఖ్యమంత్రి వారు కానీ, ఈరోజు అందరూ కూడా 1వ తారీఖున గ్రామాల్లో ఉండి, గ్రామాల్లో పర్యటించి గ్రామ ప్రజల తాలూకు కష్టకాలు తెలుసుకోవడమే కాకుండా పేదలందరికీ కూడా ఎవరికైతే పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా చేస్తున్నాము. మరి ఈరోజు నేను
బొండపల్లి మండలం, గజపతినగర్ నియోజకవర్గం బొండపల్లి మండలంలో కొత్తవలస విలేజ్లో ఈరోజు సుమారు 420 పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దాని నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. గ్రామాలు, పట్టణాలే కాదు, గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, గ్రామాలు రైతన్నకి మన తోడుగా ఉండాలని ఒక సదుద్దేశంతో ఈరోజు గ్రామ అభివృద్ధిని కూడా మళ్ళీ 14-19లో ఎంతైతే అభివృద్ధి చేశామో దానికి రెట్టింపుగా ఈరోజు మళ్ళీ ఈ గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రజానికి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారని తెలియజేసుకుంటున్నారు. విజయనగరంలోని ఆసపు వీధిలో మంగళవారం పట్టణ రజక వృత్తిదారుల ఆత్మీయ సమావేశం జరిగింది. విజయనగరం, పార్వతీపురం ఉమ్మడి జిల్లాల రజక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రజక వృత్తిదారులు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు సమస్యలపై పోరాటానికి నూతన సంఘాన్ని ఏర్పరచుకొని కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. విజయనగరం పట్టణ రజక సంఘం కమిటీ అధ్యక్షుడిగా కోనాడ పైడిచిట్టి, కార్యదర్శిగా కొవ్వూరి అప్పలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా రజక సంఘం అధ్యక్షులు తంగేటి భాస్కర్రావు, పట్టణ సంఘం నూతన అధ్యక్షుడు పైడిచిట్టి, యువజన విభాగం కన్వీనర్ కోనాడు సతీష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రజక వృత్తిదారుల సమస్యలు, వారి కష్ట నష్టాలపై సంఘం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రజక సోదరులు అందరూ కలిపి ఒక తాటి మీద తీసుకొద్దామని జిల్లా టౌన్గా మన రజకులందరూ ఒక ఐకమత్యంగా ఉండాలని, ఏ దాడులు జరిగినా దేనికైనా సమయం అందరం కలిసికట్టుగా అందరూ పనిచేద్దామని ఆశిస్తూ ఈరోజు జనం అందరూ కలిపి కబురవ్వడం జరిగింది. టౌను జిల్లా తరఫున మా ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చారు ఈరోజు. అలాగే మా రజకుల పట్ల ఏ అన్యాయం జరిగినా మా అందరం ఒక ఐకమత్యంగా పోరాడతామని ఈరోజు కొత్తగా నూతన కమిటీ ఏర్పాటు చేస్తాం ఈరోజు. అలాగే మన పెద్దలు, చిన్నవాళ్ళు అందరూ కూడా మనం కలిసికట్టుగా పనిచేద్దామని ఒక అభిమానంతో అందరూ కూడాము ఈరోజు. టౌను పరిధిలో ఉన్న సుమారుగా అన్ని వీధులు మొత్తం అన్ని సంఘాలు కలిపి ఈరోజు ఒకే 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 సంఘాలుగా విజయనగరం పట్టణ టౌన్ కమిటీగా ఈరోజు చేయడం చాలా సంతోషంగా ఉంది. సుమారుగా దీని గురించి మన టౌన్ పరిధిలో ఉన్నటువంటి చాలామంది మన సోదరులు సుమారుగా ఒక 2 నెలలు 3 నెలల గురించి బాగా కష్టపడి శ్రమించి ఈ యొక్క సంఘాన్ని ఈరోజు బలోపేతం చేయడానికి వాళ్ళంతా కృషి, వాళ్ళకి ప్రత్యేకించి మన జిల్లా సంఘం తరఫున ధన్యవాదాలు సార్. అలాగే సుమారుగా ఈ యొక్క జిల్లా కమిటీని సుమారు ఒక 14 మందితో ఈరోజు ఒక నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈరోజు పట్టణంలో చాలామంది మా రజకుల మీద దాడులు, దౌర్జన్యాలు, అలాగే కొన్ని స్థలాల మీద కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నాకన్నా ముందు మా జిల్లా మా సెక్రటరీ గారు, టౌన్ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మా రజకుల్ని ఎస్సీ జాబ్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగిందో దాన్ని ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చే వరకు కూడా మేము ఎనీ టైం కూడా మా విజయనగరం జిల్లా టౌన్ కమిటీ అయితేనేమి, మా జిల్లా కమిటీ అయితేనేమి కూడా దానికి ప్రతిరోజు కూడా కష్టపడి పనిచేసి చెప్పి కోరుకుంటూ విజయనగరం మండల పరిధిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ వైశ్య బ్రాహ్మణ, ఈబీసీ, ఓసీ, కాపు కులాల నిరుద్యోగ లబ్ధిదారులకు స్వయం ఉపాధి పథకం ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు ఈ నెల 2వ తేదీన మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంటా వెంకట్రావు తెలిపారు. విజయనగరం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బీసీలకు 80, వైశ్యులకు 1, బ్రాహ్మణులకు 1, ఈబీసీలకు 1, ఓసీ కాపులకు 2 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు అవసరమైన డాక్యుమెంట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని, ఉదయం 13 గ్రామాలకు, మధ్యాహ్నం 9 గ్రామాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. మన మండల ప్రజా పరిషత్ విజయనగరం పరిధిలో గల 22 గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి చదువుకుని ఉండి ఏ ఉద్యోగం లేని వాళ్లకు, ముఖ్యంగా బీసీలకు స్వయం ఉపాధి పథకం కింద మనం లోన్లు మంజూరు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించడం జరిగిందండి. దరఖాస్తులు సుమారుగా 500 మనకి ఆన్లైన్లో పొందుపరచబడి అభ్యర్థుల చేత సమర్పించబడ్డాయి. వీళ్ళందరికీ రేపు ఉదయం 10 గంటల నుంచి 2 దాకా ఒక 13 గ్రామాలకి, అలాగే మధ్యాహ్నం 2 నుంచి మిగిలిన 9 గ్రామాలకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేయబడతాయండి. రేపు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు సంబంధిత డాక్యుమెంట్లు పట్టుకొని సమయానికి హాజరు కావాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బ్యాంక్ మేనేజర్లు, ఇతర సిబ్బంది ఈ ఇంటర్వ్యూని నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలు నిర్వహించే సమయంలో అభ్యర్థులు వాళ్ళ తాలూకా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వారు చదువుకున్నటువంటి ధృవపత్రాలు,
అలాగే ఏ యూనిట్కి అయితే దరఖాస్తు లోన్ కావాలని పెట్టుకున్నారో వాటికి సంబంధించినటువంటి ధ్రువపత్రాలు, ఉదాహరణకు జనరిక్ మందుల షాపు పెట్టుకుంటాను నేనని దరఖాస్తుదారుడు పెడితే అందుకు సంబంధించినటువంటి ఏం చదువుకున్నారు, వారి దగ్గర ఏం లైసెన్స్ ఉంది, వాటిని కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వాహనం కావాలని పెట్టుకొని దరఖాస్తుదారుడు ఉంటే వారికి ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్సు పట్టుకొని, అంటే ఈ మొదట మనం చెప్పిన డాక్యుమెంట్లతో పాటు ఇవి కూడా తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా సకాలంలో హాజరయ్యి ఒక క్రమ పద్ధతిలో ఈ ఇంటర్వ్యూని కండక్ట్ చేసేదానికి, విజయవంతం చేసేదానికి సహకరించాల్సిందిగా అభ్యర్థుల్ని సకాలంలో హాజరు కావాల్సిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు బీసీలకు సంబంధించి మన దగ్గర 70 యూనిట్లు ఉన్నాయండి. అలాగే ఈబీసీకి సంబంధించి 1, వైశ్యాస్కి సంబంధించి 1, బ్రాహ్మణ్కి సంబంధించింది 1, మిగిలినటువంటి ఈబీసీలకు 2 యూనిట్లు చొప్పున మంజూరు కాబట్టి మన దగ్గర లభ్యంగా ఉన్నాయి. ఇవి 143 లక్షలు, అంటే 73 లక్షల దాకా సబ్సిడీ, 73 లక్షల దాకా బ్యాంక్ ద్వారా రుణాలని ఇప్పించడం జరుగుతుందండి. ఇంచుమించుగా 50%, బీసీలకి అయితే ₹1,00,000 యూనిట్కి 50,000, అలాగే 2 లక్షల యూనిట్కి అయితే అంటే 50% మ్యాక్సిమం 1,25,000 దాటకుండా సబ్సిడీని 3 లక్షలు అయితే 1,25,000 సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుందండి. ఈ రకంగా జనరిక్ మందుల షాప్కి సంబంధించి కూడా ₹8 లక్షల యూనిట్ ఒకటి మన దగ్గర ఉంది. దానికి కూడా 4 లక్షలు చొప్పున 50% చొప్పున సబ్సిడీ లోను ఇవ్వడం జరుగుతుందండి. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. బంగారం లాంటి మనసు కలిగిన జే జ్యువెలర్స్ ఖాతాదారులకి విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ జే జ్యువెలర్స్ అందిస్తుంది మరెవ్వరికీ సాధ్యం కాని ఛాలెంజింగ్ ఆఫర్స్. ఉగాది సందర్భంగా 916 కేడియం హాల్ మార్క్ ఆభరణాల కొనుగోలుపై కేడియం చార్జెస్ లేవు, మజూరీ చార్జెస్ లేవు, జిఎస్టి ఉచితం. అంతేకాదు ప్రతి గ్రాము బంగారు వస్తువుపై గ్రాము వెండి ఉచితం. 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్ పై తరుగు మజూరీ లేకుండా మార్కెట్ లైవ్ రేటుకే ఇవ్వబడును. ఏ వస్తువుకైనా ఆఫర్లు వర్తిస్తాయి. 24 క్యారెట్ బులియన్ లైవ్ రేటు ప్రకారం రేటు నిర్ణయించబడుతుంది. కానీ ఈ ఆఫర్ మార్చ్ 30 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం, విచేయండి. జే జ్యువెలర్స్, దాబా గార్డెన్స్, జగన్నాథ స్వామి కోవెల ఎదురుగా, దాబా గార్డెన్స్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. నవయువ సమాఖ్య పీడీఎస్ఓల ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరంలోని ప్రెస్ క్లబ్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సభ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన 3 అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్వైఎస్, పీడీఎస్ఓల నాయకులు మాట్లాడుతూ అమరవీరుల స్ఫూర్తిగా యువకులు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో మతోన్మాద శక్తులు హింసను సృష్టించి ప్రజలను వేధిస్తున్నాయని అన్నారు. అలాగే యువకులను పెడదోవ పట్టిస్తున్న గంజాయి, మద్యం, డ్రగ్స్ సంస్కృతికి వ్యతిరేకతగా పోరాటానికి యువత కలిసి రావాలన్నారు. ఈ సమావేశంలో ఎన్వైఎస్ జిల్లా అధ్యక్షులు ఎం అప్పలరాజు, పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఎం భాస్కర్ రావు, సీనియర్ అడ్వకేట్ కె పాల్గొనరావు, గౌతమి ప్రియ తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలోని అంబేద్కర్ వద్ద ఉన్న ప్రెస్ క్లబ్లో బ్రిటిష్ ముస్కర్లకు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి మరణించినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి కూడా మత విద్వేషాలని, కులం సంబంధించి ప్రాంతీయ విద్వేషాలని రకాలుగా రెచ్చగొడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అలాంటి భగత్ సింగ్ రెండింటికి వ్యతిరేకంగా కిరీటన పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు, ఈ యొక్క మతోన్మాదాలు అనేవి మనల్ని చెడగొట్టడం తప్ప వేరే ఉపయోగం లేదు. బ్రిటిష్ వాడు హిందూ ముస్లిం భాయి అని చెప్పేసి ప్రజలందరూ కలిసి పోరాడుతున్నారు కాబట్టి
వాళ్ళు విడగొట్టాలి కాబట్టి డివైడ్ అండ్ రూల్ పాలసీ దీంట్లో భాగంగానే మత విద్వేషాలని ఆ రోజు రెచ్చగొట్టిన పరిస్థితి ఉంది. కానీ స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ళైనా సరే ఈనాటికి కూడా మన దేశంలో రాజకీయ నాయకులు కొందరు వివిధ పార్టీలన్నీ కూడా ఈ యొక్క రాజకీయాలతోటే మొత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి, దీని వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మతాన్ని ఇంకొక మతంతో రెచ్చగొట్టుకుంటూ ప్రజల మీద విద్వేషాలు రెచ్చగొడుతూ మరొక వైపు ప్రజలకు నిత్య సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు విద్య వ్యాపారీకరణ అయింది, ఉపాధి లేని పరిస్థితి, పరిశ్రమలు మూసేస్తూ ఉన్నారు, ఎవడో విదేశం వస్తే తప్ప అక్కడ వ్యాపారం లేని పరిస్థితి కనబడుతూ ఉంది. మరొక వైపు ట్యాక్సుల పేరుతో ప్రజలను పీడింపు చేస్తూ ఉన్నారు, చెందుతూ ఉన్నారు. ఇవన్నీ సమస్యలు కూడా ప్రజలు పక్కన పెట్టించడం కోసం ఇవన్నీ తీసుకొచ్చి రాజకీయం చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగస్తున్న మోడీ గారు ఈరోజు దాదాపు 10 ఏళ్ళకి అధికారంలో వచ్చినా సరే మొత్తం కలిపినా సరే 2 కోట్ల ఉద్యోగాలు వల్ల పరిస్థితుల్లోని దేశంలో కనబడుతూ ఉంది. మరొక వైపు అధికారులకి 10 నెలల కాలం అయింది మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి సంబంధించి. కానీ దీని సంబంధాన్ని ఇప్పుడు వచ్చి ఒక నోటిఫికేషన్ లేదు. ప్రతి జనవరి క్యాలెండర్ కూడా జాబ్ క్యాలెండర్ తెస్తామని చెప్పి మాట్లాడారు. అటువంటి జాబ్ క్యాలెండర్ ప్రసక్తి కూడా ఈరోజు కనబడట్లేదు, చెందట్లేదు. కాబట్టి ఏదైతే దేశం కోసం, దేశ ప్రజల కోసం నిజమైన అర్థంలో ఒక మనిషి వేరొక మనిషిని, ఒక జాతిని వేరొక జాతి దోపిడీ చేయడానికి అవకాశం లేని సమాజం కావాలని చెప్పేసి పోరాడమనించినటువంటి భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని తీసుకొని ఈరోజు ఉన్నటువంటి సమస్యల మీద విద్యార్థులు, యువకులు ప్రజలందరూ కూడా పోరాడాలని చెప్పేసి ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 94వ వర్ధంతి సభ ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదం భగత్ సింగ్ రాజు సుఖదేవులు ఉరి తీసిందే కానీ వాళ్ళ ఆశయాలు ఏమి కూడా మార్చలేవు, అవి కొనసాగుతూనే ఉంటాయి. యువత ముందుకు రావాలి. వాళ్ళు ఏ త్యాగాల కోసం అయితే వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆ త్యాగాలని పొందిపుచ్చుకొని ఈ దేశంలో విద్య, వైద్యం అందరికీ సమాన హక్కు కోసం పోరాడాలి. ఏ ఒక్కరూ దీన్ని మాకెందుకు ఈ పోరాటాల ద్వారా ఈ దేశంలో ఏమైనా వస్తాయి అనుకుంటే అది వాళ్ళు నిర్లక్ష్యమే వైఖరి అవుతుంది, అది వ్యక్తిగతం అవుతుంది. కానీ ఈ సమాజం మొత్తం మార్పు చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆనాడు భగత్ సింగ్ రాజ్గురు ఇచ్చిన పిలుపుని మేము ఎన్వైఎస్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తామని ఈరోజు ముగిస్తాం. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టెక్కి చెక్పోస్ట్ వద్ద గంజాయితో కారు వదిలి పరారైన 4 నిందితులను అరెస్టు చేసి 147 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ తెలిపారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామభద్రపురం పిఎస్ పరిధిలోకి కొట్టెక్కి చెక్పోస్ట్ వద్ద ఫిబ్రవరి 10న రామభద్రపురం ఎస్ఐ వి ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా రామభద్రపురం వైపు వస్తున్న కారులో కొంతమంది వ్యక్తులు 100 మీటర్ల ముందు పోలీసులను గమనించి కారును విడిచిపెట్టి పరారయ్యారన్నారు. విడిచిపెట్టిన వాహనాన్ని తనిఖీ చేయగా కారులో 147 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. పరారైన నిందితులను గుర్తించి దర్యాప్తు చేసి సాంకేతికత ఆధారంతో నిందితులను గుర్తించి వారిలో 4 నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన పోలీసులను ఎస్పీ బకుల్ జిందాల్ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో బొబ్బిలి డీఎస్పీ బి భవ్యారెడ్డి, బొబ్బిలి రూరల్ సీఐ కె నారాయణరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 10వ తారీఖు మనకి ఒక డస్టర్ కార్ కొట్టక్కి చెక్ పోస్ట్ దగ్గర దొరికింది. ఆ డస్టర్ కార్ కొట్టక్కి చెక్ పోస్ట్ నుంచి అరౌండ్ 100 మీటర్ డిస్టెన్స్ మీద కొంతమంది అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మన వాళ్ళు అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఆ బండిలో 147 kgs గాంజా ఆ కార్లో మనకి దొరికింది. సో ఆ రోజు ఇది మనకి బ్లైండ్ కేస్, అంటే ఇది కార్ ఎవరిది ఏంటి ఎవరు తీసుకొచ్చారు అనేది మనకి ఆ రోజు ఏం తెలియలేదు. సో ఏదైతే మనకి ఆ రోజు క్లూస్ ఉన్నాయో దాన్ని బట్టి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది, కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ కేసును అలానే వదలకుండా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేశారు, టెక్నాలజీ యూజ్ చేసి. దాన్ని బట్టి ఫస్ట్ మనం ఈరోజు ఈ కేసులో 4 ముద్దాయిలని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న సిడిఆర్, టవర్ డంప్ అండ్ కార్లో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి 4 ముద్దాయిలని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 3 ముద్దాయిలో అనంతపురం మండల్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సంబంధించి వాళ్ళు కార్ రిపేర్ పనులు చేస్తుంటారు. అదేవిధంగా 1 ముద్దాయి ముంచింగ్పుట్ మండలం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి బాలరాజు అనే అతను. ఈ 4ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో జరిగింది ఏంటంటే A1 ఎవరైతే శెట్టి ఉమామేశ్వరరావు అని ఉన్నాడు, హుస్సేన్ అనే అతను రిపీటెడ్ అఫెండర్, అతను నోన్ గాంజా అఫెండర్. అతను
అనంతగిరి మండలంలో ఉంటారు. అదేవిధంగా విశాఖపట్నం సిటీ ఎంపీపీ కాలనీలో అతను ఉంటాడు. అతను మోటివేషన్తో అతను ప్లాన్ ప్రకారంగా A2, A3, A4 ఎవరైతే అనంతపురం మండలం వాళ్ళు ఉన్నారో ముగ్గురు, వాళ్ళని అతను గాంజా తీసుకురావడానికి పాడేరు అవుట్స్కర్ట్స్కి తీసుకెళ్లడం జరిగింది. ఆ పాడేరు అవుట్స్కర్ట్స్ దగ్గర వాళ్ళు 147 గాంజా ఏదైతే ఒడిశా నుంచి తీసుకొచ్చారు. సో రాజు పంగి అనే అతను ఒడిశా స్టేట్ అతను వాళ్ళకి తీసుకొచ్చి పాడేరు దగ్గర గాంజా ఇవ్వడం జరిగింది. ఆ గాంజాను డస్టర్ కార్లో లోడ్ చేసుకొని విశాఖపట్నం సైడ్కి వాళ్ళు తీసుకెళ్తుంటే మనకి కొట్టక్కి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు పోలీస్ వెహికల్ చెకింగ్ చేస్తున్నారని చూసి భయపడి కార్ను చెక్ పోస్ట్ దగ్గర అబెండన్ చేసి వదిలేసి పారిపోయారు. సో ఈ అంతా గాంజా ఏదైతే ఉందో 147 kgs అది ఒడిశా నుంచి జంతబాయిలు విలేజ్ నుంచి తీసుకురావడం జరిగింది. బాలరాజు అనే అతను, ముంచింగ్పుట్ అతను, అదేవిధంగా ఇంకొక కుబేష్ అనే అతను ఆ గాంజాను పైలట్ చేశారు. అదేవిధంగా ఈ ముగ్గురు ఎవరైతే అనంతపురం విశాఖపట్నం వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2 కార్లలో అలాంగ్ విత్ హుసేన్. సో వీళ్ళు 7 మెంబర్స్ 2 కార్లలో, ఒక కార్ డస్టర్ కార్, ఒకటి టక్సన్ కార్లో ఈ గాంజాయిను ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి కొట్టక్కి చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డారు. సో ఈ కేసులో ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఎవరైతే శెట్టి ఉమేశ్వరరావు ఉన్నాడో అతన్ని హుకుంపేట పోలీస్ వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మొన్న మన ఇతని మీద 8 కేసెస్ ఉన్నాయి, మొత్తం 8 NDPS కేసెస్ ఉన్నాయి. మన దగ్గర కూడా ఎస్కోటా పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది. ఆ కేసులో మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి అరౌండ్ 2 కోట్ల విలువ ఆస్తి, ఈ శెట్టి ఉమేశ్వరరావు సంబంధించిన ఆస్తిని మనం ఫ్రీజ్ కూడా చేయడం జరిగింది. సో ఈ శెట్టి ఉమేశ్వరరావు అనే అతను ఒక కింగ్ పిన్. ఆల్రెడీ ఇతని మీద ఇతనికి ఆస్తులు మనం సీజ్ చేస్తున్నాము, ఫ్రీజ్ చేస్తున్నాము. ఈ కేసులో కూడా ఇతనే మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడని తెలిసింది. ఈ కేసులో కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను ఏదైతే ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేసి ఏదైతే సంపాదించాడో దాని మీద ఫర్దర్ ఇతనికి ఏమేమి అసెట్స్ ఉన్నాయి, ఇతని ఫ్యామిలీకి ఏమేమి అసెట్స్ ఉన్నాయి అవి కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇతనిని PT వారెంట్ మీద ప్రొడ్యూస్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో చాలా మంచి పని చేసిన, చాలా కష్టపడి అంత ఇన్వెస్టిగేషన్ చేసిన, అందరినీ అరెస్ట్ చేసిన, లెడ్ బై SDPO బొబ్బిలి భవ్య అండ్ బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు, SI రామభద్రపురం ప్రసాదరావు అండ్ అందరి సిబ్బందిని అభినందిస్తున్నాము. అందరికీ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉపాధి హామీ పనుల్లో కూలీ రేట్లు పెంచాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో వేతనదారులు మంగళవారం విజయనగరం కలెక్టరేట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. పని ప్రదేశంలో మౌలిక వసతులైన త్రాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉపాధి హామీ పథకం కింద కనీస సౌకర్యాలు అందించాలని, కూలీ రేట్లు పెంచాలని పలు సమస్యలపై రాష్ట్ర రైతు సంఘం నాయకులు రాంబాబు నేతృత్వంలో కూలీలు, రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాల ద్వారా వలసలను తగ్గించాల్సిన అవసరం ఉందని, అయితే ప్రస్తుతం ఈ పథకాన్ని కాంట్రాక్ట్ విధానానికి మార్చి యంత్రాలతో పనులను చేయడం వల్ల పథకం యొక్క లక్ష్యాలు దెబ్బతింటున్నాయన్నారు. ఉపాధి హామీ పథకాల్లో కనీస సౌకర్యాలను అందించడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ కూలీల వేతనాలను పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉపాధి హామీ పథకంలో కనీసం 100 రోజుల పని కల్పించాల్సి ఉండగా వాటిని కుదించడం దురదృష్టకరమన్నారు. కూలీల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వలసలు నివారించి కూలీలకు ఉపాధి కల్పించాలనే పథకాన్ని ఈరోజు కాంట్రాక్టులు మయం చేసి యంత్రాలు పెట్టి ఈరోజు ప్రభుత్వాలు నిధులు రాను రాను తగ్గించేస్తున్నారు. రోజులు కుదించబడుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉపాధి హామీ బడ్జెట్లో నిధులు రాను రాను తగ్గిస్తున్నారు. ఈరోజు వేతనాలు వేతనం పెంచేదానికి అనుగుణంగా ఈ కేటాయింపులు మాత్రం పెంచకపోవడం వల్ల దానికి వచ్చిన వీళ్ళకి పనిచేసే రోజులు తగ్గిపోతున్నాయి. అలాగే ఉపాధి హామీ కూలీలకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో గతంలో పార, తట్ట, ఏవైతే పనిముట్లకి అలాగే వాటికి సంబంధించి అదనపు ఛార్జీలు, అలాగే వాళ్ళకి ఈ వేసవిలో తగిన వేసవి అలవెన్స్ కూడా తీశారు. ఈ విధంగా రాను రాను ఉపాధి ఏదైతే కూలీలు ఉన్నారో వాళ్ళకి అందేది రాను రాను సౌకర్యాలు ధరలు పెరుగుతున్న సౌకర్యాలు పెంచవలసింది కుదిస్తున్నారు.
అలాగే అనేక ధరలు ఈ కాలంలో ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదు. అలాగే కుటుంబానికి రోజులు కూడా ఈరోజు 100 రోజులు రావడం వల్ల అనేక మంది వాళ్ళకు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకు రోజులు కూడా పెంచి అలాగే ఈ కూలీల్ని ఉపాధి బడ్జెట్లో కేటాయింపులు పెంచి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. దాదాపుగా 40 ఏళ్ల పోరాటం తర్వాత కూటమి ప్రభుత్వమే మాదిగలకు న్యాయం చేసిందని, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిందని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భోగి శ్రీను కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. విజయనగరంలోని తన నివాసంలోని సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వసంతనగర్లో ఎంఆర్పీఎస్ నాయకుడు భోగి శ్రీను తన ప్రతినిధులతో కలిసి కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిట్టిబాబు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాదిగల సమస్యలపై అనవసరంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణకు చెందిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ మాదిగల పక్షాన మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. మాదిగల ఆరాధ్య దేవుడైన మందకృష్ణ మాదిగపై ఎవరైనా ఆరోపణలు చేస్తే సమాజం సహించదు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కిల్లాడ సురేంద్ర మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ చంటి మాదిగ, కోశాధికారి బల్లంకి కృష్ణమాదిగ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ఈ సీజన్లో చేపట్టే పనులకు పంచ ప్రాధాన్యతలను నిర్దేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్లడించారు. మంగళవారం జిల్లాలోని జామి మండలంలో పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులకు వాటిని పరిష్కరించాల్సిందిగా వెంటనే ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం జిల్లాలోని జామి మండలంలో వివిధ గ్రామాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్శించారు. పంచ ప్రాధాన్యాల్లో భాగంగా పశువులకు నీటి తొట్టెల నిర్మాణం పనులకు జిల్లా కలెక్టర్ మంగళవారం జామి మండలంలో శ్రీకారం చుట్టారు. జామి మండలంలోని తాండ్రంకిలో పశు వైద్యశాల ఆవరణలో 33,000 వ్యయంతో నిర్మించనున్న పశువుల నీటి తొట్టి నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 3 నెలల కాలంలో పంచ ప్రాధాన్యాల ప్రకారం గ్రామాల్లో పనులు చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పశువులకు నీటి తొట్టెలను నిర్మించడం, సేద్యపు నీటి కుంటల నిర్మాణం, పంట కాలువల పునరుద్ధరణ, చెరువుల కుంటలను సమగ్రంగా అభివృద్ధి పరచడం, ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం 300 రూపాయలు వచ్చేలా చేయడం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. జిల్లాలో జల సంరక్షణ చేపట్టడం, పంటలకు సేద్యపు నీటి అవసరాలు తీర్చే చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున సేద్యపు నీటి కుంటల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పంట కాలువలను పునరుద్ధరించడం, ఆధునీకరించే పనులను ఉపాధి హామీ నిధులతో చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. జిల్లాలో చెరువులు, కుంటలను సమగ్రంగా అభివృద్ధి పరిచే లక్ష్యంతో చెరువులను, కుంటలను వాటి పూర్తి సామర్థ్యంతో ఉండేలా పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ శారదాదేవి, జిల్లా పరిషత్ సీఈఓ బివి సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి కుమారస్వామి, ఎంపీడీఓ ఎన్ అప్పలనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయనగర ప్రజల ఇలవెల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడిలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో పైడితల్లి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం కావడంతో ఉదయం నుంచి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం కావడంతో అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి మంగళవారం అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారని, మంగళవారం అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని, కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వసిస్తారని అన్నారు. మంగళవారం సందర్భంగా విశేష పూజలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లమ్మవారి చెదురుగుడి అండ్ వనంగుడి 2 గుళ్ళో కూడా ఈరోజు మనకి చైత్ర శుద్ధ మంగళవారం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుండి అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పలరసాలతో అలాగే పసుపు, కుంకుమతో, పూలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం, అలాగే అమ్మవారికి శ్రీ సూక్త విధంగా ప్రాతకాలం విశిష్ట కుంకుమార్చన, అలాగే శ్రీచక్ర కుంకుమార్చన కూడా అమ్మవారికి విశేషంగా జరిగింది. ఈరోజు అమ్మవారికి పూల అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ భక్త జనాలకు ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ఆ యొక్క భక్తుల నమ్మకం కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు.
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రేవటిగూడ అనే గ్రామాన్ని ఆంధ్రాలో ఉన్న సమీప పెదమరికి పంచాయతీలో కలపాలని గిరిజనులు డిమాండ్ చేశారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో రేవటిగూడ గిరిజన గ్రామస్తులు తమ గ్రామాన్ని అటు ఆంధ్రాలో గాని లేదంటే ఒరిస్సాలో గాని కలపాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన ఆదివాసీ సంఘం నాయకుడు రాము మాట్లాడుతూ 45 సంవత్సరాలుగా రేవటిగూడ గ్రామస్తులు ఆంధ్ర భూభాగానికి సమీపంలో ఉంటూ ఎలాంటి మౌలిక సదుపాయాలకు సైతం నోచుకోకుండా సంక్షేమానికి దూరంగా నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. ఆంధ్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు, రేషన్ వంటి వాటిని తాము కూడా లబ్ధి పొందేందుకు పెద్దమరికి పంచాయతీలో తమ గ్రామాన్ని కలిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఒరిస్సా గవర్నమెంట్ సైతం తమను పట్టించుకోవడం లేదని తక్షణమే సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరుతూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్వి పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విజయనగరం మండలంలో గల కొండకరకం గ్రామంలో, అదేవిధంగా విజయనగరం పట్టణంలో గల 13వ డివిజన్, 14వ డివిజన్లలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్వి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 28,636 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. 1వ తారీఖున మనం పెన్షన్ పంపిణీలు అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు, అలాగే మనకి బీజేపీ 3 పార్టీలు ఈ అద్భుతమైన ప్రభుత్వం ప్రతి ఫస్ట్న మనం ప్రజలకి పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. అయితే మనం పెన్షన్ పంపిణీలు అయితే 4,000, 3,000 నుంచి 4,000కు పెంచారు. అలాగే చూస్తుంటే మనకి వికలాంగులకి ప్రత్యేకంగా ఒక పెద్ద మనసు ఉంచుకొని 3,000 నుంచి ఒకటేసారి 6,000 అనేది పెంచటం జరిగింది. అయితే మనకి విజయనగరంలో ప్రత్యేకంగా చూస్తుంటే 28,636 పెన్షన్లు అనేది మనం మొత్తం విజయనగరంకి పంపిణీ చేస్తున్నాము. అలాగే ప్రతిసారి ఆల్మోస్ట్ మనకి జిల్లాలోనే ఫస్ట్ సెకండ్ ప్లేస్లోనో మనం పెన్షన్ పంపిణీల్లో మనం వస్తూ ఉన్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం దిశగా కీలక పరిణామాలు. సొంత పార్టీ నేతలే అసంతృప్తితో చైర్మన్ను గద్దెదించేందుకు వ్యూహాలు. విజయనగరం జిల్లాలోని కొత్త వెలగాడలో ఫారం పాండ్లను ప్రారంభించిన మంత్రి కొండపల్లి. భూగర్భ జలాలను కాపాడేందుకు ఫారం పాండ్లు సహకరిస్తాయని రైతులకు సూచన. విజయనగరం జిల్లా కోటక్కి చెక్పోస్ట్ వద్ద పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. పరారైన నిందితులను సాంకేతికత ఆధారంగా పట్టుకున్నామని తెలిపిన ఎస్పీ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.